మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి ఈ రాత్రి వేళ ఈ ప్రాంతానికి మరి ప్రత్యేకంగా కుటుంబాలతో కలిసి దేవుని వాక్యాన్ని ఈ ప్రాంతంలో అందించడానికి దేవదేవుడు మనకి ఇచ్చినటువంటి మొదటగా మన ఆరోగ్యాన్ని కాపాడిన దేవుని బట్టి ఈరోజు ఈ కూడికలు కలుసుకోవడానికి ప్రభు మనకు అందరికీ అవకాశం బట్టి ప్రభువుకు మనం ఎంతగానో ఏమనాలి రుణస్థలం, ఆయనకి కృతజ్ఞస్థలం. కాబట్టి ప్రభు సన్నిలో ప్రభువా కుటుంబాలకు దేవుని వాక్యం అందించాలన్నప్పుడు నాయన ఏమన్నప్పుడు నిన్నే చెప్పాను వీడియోలో మీకు. నేను ఈరోజు ఏం చెప్తాను, నిన్ను నీవే. ఈరోజు ప్రశ్న మన వ్యక్తిగతమైనటువంటిది. ఈరోజు వాక్యం మనకు మనమే ప్రశ్న వేసుకునే దినం. ఈరోజు ఎన్నో ప్రసంగాలు మనం విని ఉంటాం. అయితే ఈ రాత్రి వేళ చెప్పేవాడు నేనైనా, వినేవాడు మీరైనా, మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడిస్తాడు. కాబట్టి ఆ మాటలు ఈ రాత్రి వేళ హృదయపూర్వకంగా మనసారా మనం అంగీకరించాలంటే ముందు ప్రభు దగ్గర మనం ఏం చేసుకురావాలి? ప్రార్థనాపూర్వకంగా రావాలి. ప్రభువా ఈ రాత్రి వేళ నాతో ఏం మాట్లాడతావు, నన్ను ఏ విధంగా దర్శిస్తావు, ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేశాడు ప్రభువా, ప్రజలందరికీ ఏది అవసరం నువ్వు మాట్లాడు నాయన అని నేను కుటుంబానికి కానీ సంఘానికి కానీ సువార్తలో కానీ సభల్లో కానీ వాక్యం చెప్పాలంటే ప్రభు దగ్గర అడిగి నాకు ఇచ్చినటువంటి దేవుని వాక్యాన్ని, నాతో మాట్లాడిన వాక్యాన్ని ప్రజలతో మాట్లాడమని చెప్పిన విషయాన్ని నేను మాట్లాడుతున్నాను. కనుక రాత్రి వేళ మనం ఎరిగిన మాటలే కానీ ఇందులో పరమార్థాన్ని రాత్రి వేళ మనం ఆలోచించడానికి ప్రయత్నించాలి. కాబట్టి ముందుగా మనం ఏం చేద్దామంటే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా ఈరోజు నాతో ఏం మాట్లాడతావు, నన్ను ఏ విధంగా దర్శిస్తావు అని మనం మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మహాగరుడు అనే తండ్రి, ప్రేమగల మా ప్రభువా మీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ ఈ కూడికల ద్వారా ఈ ప్రాంతంలో మీరు అందిస్తున్నటువంటి వాక్యము కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మాతో మాట్లాడే దేవుడు తండ్రి, మమ్మల్ని దర్శించే దేవుడు ప్రభువా, మమ్మల్ని పరామర్శించే దేవుడు నాయన, మమ్మల్ని పలకరించే దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాక్య రూపంగా మాతో మీరు దర్శిస్తున్నారు. ఈ రాత్రి వేళ మాతో మాట్లాడబోతున్నారు. మేము మీ వాక్యము చేత తడపబడాలి, మా మాలిన్యమంతా కడిగివేయబడాలి తండ్రి, నీ వాక్యము చేత శుద్ధి చేయబడాలి. సువర్ణం వలె ప్రభువా మేము మారాలి నాయన. చేరవచ్చిన వారందరికీ మీరు మాట్లాడి కృప దయచేయమని, నీ పక్షాన వాడుకోమని యేసుక్రీస్తు నామమును బట్టి వాక్య భాగం కొరకే మీ సన్నిధిలో ప్రార్థించి అడిగి వేడుకొనుస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిది. దైవ గ్రంథంలోంచి ఈ పూట మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 5:5. కొత్త నిబంధన గ్రంథంలో మార్కు సువార్త, మత్తయి, మార్కు మనం చూస్తాం 2వ పుస్తకం 5:5. వాడెల్లప్పుడూ రాత్రింబగులు సమాధిలోను కొండల్లోనూ కేకలు వేయచ్చు, తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచూ ఉండెను. ప్రభు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక, ఆమేన్. దేవుని వాక్యం మనం చదువుకున్నాం. ఇక్కడ మనం గమనిస్తే వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలేయచ్చు, తను తాను రాళ్లతో గాయపరుచుకొని చూడడం. వాడు అంటే ఎవడు అంటే అతనికి ఒక పేరు కూడా రాయబడింది. అతని పేరు సేన. అంటే ఆయన పేరు రియల్ పేరు కాదు, సేనాదయం పెట్టినవాడిన సంగతి రాయబడింది అక్కడ. ఈ సేనాదయం పట్టిన మన యొక్క జీవితాన్ని మనం గమనిస్తే గెరాసేను దేశానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇతని పేరు గురించి పై వచనంలో 10వ వచనంలో సేన అనే మాట రాయబడి ఉంది. ఇతని జీవితం చూస్తే ఏం రాయబడుతుందంటే మనిషి ఉన్నాడు కానీ ఉండవలసిన స్థలంలో ఉండలేదు. మనిషి ఉన్నాడు కానీ మనుషులతో సంచరించేవాడు కాదు. మనిషి ఉన్నాడే కానీ మనుషులతో మాట్లాడేవాడు కాదు. మనిషి ఉన్నాడు కానీ అందరికీ దూరంగా ఉన్నాడు, కుటుంబానికి దూరంగా ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే అసలు దేవునికే దూరంగా ఉన్నాడు. ఎవరికి దూరంగా ఉన్నాడు? దేవునికే దూరంగా ఉన్నాడు. మరి ఎవరికి దగ్గరగా ఉన్నాడు అంటే సాతానునికి దగ్గరగా ఉన్నాడు. ఉండవలసిన వాడితో ఉండకూడని వాటితో తను జీవించడానికి చూస్తూ ఉన్నాం. ఇక్కడ రాయబడిన వాక్యం ప్రకారం తను ఎక్కడ ఉన్నట్ట? సమాధులు ఎవరుంటారో మనకు ఎరిగిన వారు, కొండల్లో ఎవరుంటారో మనం ఎరిగిన వారు. కానీ ఇతను జీవించే జీవితం మనం చదువుకున్నటువంటి వాక్యం ప్రకారం మార్కు 5:5లో తన్ను తాను ఏం చేసుకుంటా గాయపరుచుకుంటున్నాడట. అంత మాత్రమే కాదు, అతని గురించి రాయబడుతుంది పలుమార్లు వాని కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించును,
వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తినీలుగా చేసిన గనక ఎవడునో వాణ్ణి సాధుపరచలేకపోయాను. ఎంతటి బలవంతుడంటే అంత బలవంతుడుగా ఉన్నాడు. ఆ బలం తన బలం కాదు, కానీ తనలో ఉన్నటువంటి బలం అది. తనలో ఎవరున్నారంటే ఇప్పుడు చెప్పబోతున్నాను నేను. తనలో ఉన్న బలం సంఖ్యలు తెంపగలుగుతుంది. తనలో ఉన్న బలం కాళ్ళలో కలిగినటువంటి సంఖ్యలు తెంపగలుగుతుంది. అంత బలవంతునితో తాను జీవిస్తూ ఉన్నాడు. అటువంటి వారితో సహవాసములో సాగిపోయాడు. అందరూ వదులుకున్నటువంటి అనాథ బ్రతుకుతూ ఉన్నాడు. అందరూ ఉన్నారు, కుటుంబంతో లేదు, వారి గ్రామంతో లేదు, కానీ వారి ఊరి వెలుపల, గౌని వెలుపల ఎవరేపడుతుందంటే చూస్తున్నాం, సముద్ర తీరానికి అద్దరం ఉన్నటువంటి ఆ దరి దగ్గర, అంటే శ్మశానం వాటికి ఎప్పుడు ఎక్కడ ఉంటుందండి, ఊరిలో లోపల ఉండదు, ఊరి బయట ఉంటుంది. దాని పేరు గవిని అంటారు. సో దూరంగా ఉన్నటువంటి ప్రాంతం మధ్యలో తాను, అదిగా కూడా తను ఉన్న ప్రాంతం ఎలాగుందని తెలిసిన, కొండలు కలిగిన ప్రాంతం మధ్యలో ఉన్నాడు అతను. కొండ ప్రాంతాల మధ్యలో, సముద్ర తీర ప్రాంతంలో, శ్మశానాల మధ్యలో తన జీవితాన్ని, సంసారాన్ని సాగిస్తున్నాడు. అయితే అతని జీవితం మనుషులు కానీ చూస్తే ఎంత బాధపడతారంటే, ఎంత దుఃఖపడతారంటే, ఎంత నలిగిపోతారంటే తెలిసిన, వాళ్ళంతా రక్తమే. ఎటు చూసిన గాయాలే, ఎటు చూసిన దెబ్బలే, ఎటు చూసినటువంటి తన దేహమే సరిగ్గా లేదు. తను గాయపరుచుకుంటూ ఉంటే ఆ దారిని పోతున్న వారు చూసి, అయ్యో ఇతను గాయపరుచుకుంటున్నాడని జనులందరూ కూడా కనికరించడానికి ప్రయత్నం చేశారు. అటు అయిపోయాడని, దూరంగా ఉన్నాడని, ఒంటరిగా ఉన్నాడని ఏం చేస్తారు, అతన్ని పరామర్శించారు కొంతమంది, పలకరించారు కొంతమంది, ఆదరించారు కొంతమంది. కానీ ఆ ఆదరణ నోర్చుకోలేకపోతున్నాడు, ఆ పలకరింపును ఒప్పుకోలేకపోతున్నాడు, ఆ సమయాన్ని తాను ఉండకుండా పోతున్నాడు. ఎంతగా బింజిగించి పలుమార్లు అతని బాధ, అతని కష్టాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు, కుటుంబం గుర్తిస్తుంది, గ్రామస్తులు గుర్తిస్తున్నారు, కానీ దాన్ని అంగీకరించేవాడు కాదు. కారణం ఏంటంటారా అంటే, అతనిలో ఉన్న స్పిరిట్, అతనిలో ఉన్నటువంటి ఆత్మలు రెండు రకాలు ఉన్నాయి. ఏంటంట, ఒకటి దేవుని ఆత్మ, రెండు దురాత్మ. ఇప్పుడు ఇతనిలో ఏ ఆత్మ ఉంది అంటే, దురాత్మ మధ్యలో పోరాడుతూ ఉన్నాడు. ఆ దురాత్మ మధ్యలో పోరాడుతున్నాడు కాబట్టి తన్ను తాను గాయం చేసుకుంటున్నాడు. మనం బాగానే ఉన్నాం, కానీ మనల్ని ఎవరు చెక్ చేయలేసండి, దేవుడు చెక్ చేస్తాడు. దేవుడు ఆత్మ కలిగిన వాడు ఆయనతో ఉంటాడు, ఆత్మ లేనివాడు అపవాదితో ఉంటాడు. ఆత్మ కలిగిన వాడు ప్రార్థనలో ఉంటాడు, ఆత్మ కలిగిన వాడు దేవుని మందిరానికి వస్తాడు, ఆత్మ కలిగిన వాడు దేవుని పూజిస్తాడు, పాటలు పాడతాడు, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తాడు, దేవుని సన్నిధిలో సహకరిస్తాడు, ప్రోత్సహిస్తాడు, నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. ఇటువంటి లక్షణాలు ఎవరి లక్షణాలు అంటే, ఒక ఆత్మీయుని యొక్క లక్షణాలు. ఆత్మతో నింపబడిన వారు ఖాళీగా ఉండరు. ఏమండి, ఆత్మతో నింపబడిన వారు, దేవుని యొక్క మహిమతో నింపబడిన వారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఖాళీగా ఉండరు. వారి ఆత్మ వారిని పురికొల్పుతుంది, వారి ఆత్మ వారిని బలవంతం చేస్తుంది. వారి ఆత్మ ప్రభు కార్యాల కొరకే రోషంగా పనిచేయి. యవన కాలం ఉన్నవా, దేవుని పనిచేయి. యవన నడి వయసులో ఉన్నావు, దేవుని పనిచేయి. నువ్వు ఖాళీగా ఉండొద్దు, దేవుని వాక్యం చదువు. నువ్వు ఖాళీగా ఉండొద్దు, దేవుని మాటలు విను. నువ్వు ఖాళీగా ఉండొద్దు, దేవుని మాటలతో అంగీకరించు అని శరీరం ఆత్మ మధ్య పోరాటం జరుగుతుండేది. ఆ పోరాటంలో గెలిచి వెళుతుంటే వారు దేవుని సంబంధులు. వారు ఎవరున్నారు, వారిలో దేవుని ఆత్మ ఉంది. శరీర సంబంధాలు ఎలాగుంటారో తెలిసిన, దేవుడు ఉన్నప్పటికీ కూడా కృంగిపోతూ, నలిగిపోతూ, బాధపడుతూ ఏమవుతారు. ఒక మాట చెప్పాలి, మీకు బాగా అర్థంగా ఉంటే, ఇప్పుడు నా కొడుకున్నాడు, వాడికి ఏమైనా బాధ దిక్కుల అవసరం ఉంటుందండి. ఏదంటే డాడీ నాకు అది కొని డాడీ అంటే వాడు అడుగుతాడు. అప్పుడు నేనేం చేయాలి, తండ్రిగా వాడికి నేను కొని ఇవ్వాలి. వాడికి డబ్బు ఉందా లేదా ఏమీ లేదు, వాడు చూసిందంతా కావాలి, కోరిందంతా కావాలి. డాడీ బోండాలు తింటాడు, వద్దుకోమండ్రా అంటాం. అంటే ఎప్పుడు తినాలో అప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదో వాడు కండిషన్ పెడతాం. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్న విషయం ఎందుకు ఈ మాట చెప్పానంటే, దేవుని ఆత్మ కలిగిన వారు ఏమిటి ఇటువంటి కార్యాలు దేవుని కొరకే పని చేయగలుగుతారు. దేవుడు వారికి ఇస్తాడు. ఆత్మ కలిగిన వారు ఎలాగుంటారంటే ప్రభువులో సాగిపోతూ ఉంటారు. ఆత్మ లేనివాడు ప్రభు ఆత్మ కాలేడు. అందుకే దేవుని వాక్యం, మీలో ఎవరున్నారు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ఎవడన్నా రచ్చేసాయి ఉండరా మా డాడీకి చెప్తానంటాడు వాడు. ఎందుకని, వాడు డాడీ వీడికంటే బలవంతుడు. మా డాడీ ఏమైనా చేయగలడు, మా డాడీ ఏమైనా కొట్లాడగలడు.
ఏమైనా పోటీ చేయగలి ఆ మనస్తత్వం పిల్లవాడికి ఉంటుంది. అర్థమా? క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి సంఘములో చేర్చబడిన మన జీవితాల్లో అటువంటి బలముతో నింపబడతాం. ఆ బలము సంపాదించాలి, ఆ శక్తిని సంపాదించాలి. అలాగూ మన జీవితాలు అలా నడిపించబడాలి. ప్రార్థనలో, సహవాసములో, వాక్యములో అనుదినం ఏమవ్వాలి? అప్పుడప్పుడు కాదు, అనుదినం నింపబడాలి. నీకు అవకాశం ఉన్నప్పుడు, నీకు తరుణం ఉన్నప్పుడు, నీకు సమయం ఉన్నప్పుడు నీ సమయాన్ని వేస్ట్ చేయకూడదు. నీకు ఇచ్చిన కాలం, నీకు ఇచ్చిన సమయం. ఒకసారి అంటాడు, తినుటకు తాగుటకు ఇది సమయం అన్నాడు. ఏమండి? సంబిరి వేసంలో మీరు గృహములో మీరు ఉండడం ఇది మీకు న్యాయమా? దేవుని మందిరం పాడే ఉండగా సంబిరి వేసిన గృహములో మీరు ఉన్నారే అంటే సంఘం పాడైపోతూ ఉంటే మీరు మాత్రం మీ ఇంట్లో ఉన్నారు. ఆలోచన చేద్దాం. దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన బలాన్ని దేవునితో ఉండలేకపోతే మనం ఏమవుతుందో తెలుసడి? నష్టపోతాం. దైవాత్మతో నింపబడకపోతే ఇంకా ఆత్మ వస్తుంది, దుష్టాత్మ వస్తుంది. అందుకే ఆత్మ నీలో ఉంటేనే దేవుని మహిమతో మనం నింపబడతాం. ఇక్కడ తన్ను తానే ఏం చేసుకున్నట? తన్ను తానే గాయపరుచుకున్నాడు. దీనికి మరో పేరు కూడా పెట్టచ్చు, నిన్ను నీవే. నిన్ను నీవే కూడా అనొచ్చా? నిన్ను నీవే, తన్ను తాను ఒకే పదమా కాదా? నిన్ను నీవే అన్నా ఒకటే, తన్ను తానన్నా ఒకటే. నిన్ను నీవే అంటే అర్థం అంటే ఎదుటివాడు నీతో మాట్లాడతాడు. తన్ను తానంటే తన వ్యక్తిగతంగా మాట్లాడుకుంటాడు. ఈ పదానికి నిర్వచనం ఇది. నిన్ను నీవే, తన్ను తానే అనే పదాలు చూస్తున్నాం. తన్ను తానే రాళ్లతో గాయపరుచుకుంటున్నాడనే సంగతిని చూస్తున్నాం. ఈరోజు మానవ జీవితాలు ఏమండి గాయపరుచుకుంటున్నాడు. శరీరాన్ని గాయం ఏందో తెలుసండి? ఈ లోకం యొక్క భోగాల్లో తమ జీవితాలంతా కూడా ఏం చేసుకుంటాడే? గాయం చేసుకుంటున్నారు. సాతాను బంధకాలు చెక్కబడి దేవుని ఆత్మ కలిగి ఉండక ప్రార్థనలు రానివ్వకుండా సైతాన్ ఏం చేస్తాడు? వాళ్ళందరూ కూడా బ్రదర్ రావాలనుకుంటున్నా, బ్రదర్ ఎందుకో ప్రార్థనకు రావాలంటే ఏదో ఒక ఆటంకం. ప్రార్థనకు రావాలనుకుంటున్నావా? ఎప్పుడో ఎవరో ఒకరు వస్తున్నారు. ఇలాగూ నువ్వేం చేస్తున్నావంటే ఏదో ఒక ఆటంకం మధ్యలో నువ్వు లోబడిపోయి దేవునికి ఏమవుతున్నావు? వాటిని తెగించుకొని, వాటిని ఏం చేయాలి? వాటిని తెగించుకొని మనం చూస్తున్నాం. మన మధ్యలో అన్నున్నాడు. ఆదివారం కరెక్ట్గా బంధువులు వచ్చారు ఇంటికి. ఏం చెప్పండి? మీరైతే ఏం చెప్తారా? మీరైతే ఏం చేస్తారు? అయ్యో వచ్చినారు, మీరు లేక వచ్చినారా? అట్టయితే ఉండండి, మీకు చికెన్ తెస్తాను, మీకు మటన్ తెస్తాను, అన్నీ తెచ్చి వండుకుంది అని అనలా. ఎవరు రమ్మని టైంకి మా ఇంటికాడికి? ఆదివారం రోజు మేము వచ్చేది ఆదివారం ఒక్కరోజులు నిజం. ఆదివారం మాకు వచ్చేది ఒక్కరోజు ఆదివారం. ఆ ఆదివారం కూడా మేము మందిరానికి పోకుండా మీరు వస్తే మీకు ఎవరు వండి పెట్టేది? ఇప్పుడు నేను వింటానే ఉన్నా నా కథ అంతా. ఇదేంద్ర బంధువులు వస్తే ఎవరో సంతోషించి వండ పెడతానంటారు, ఈయనేందంటే అన్నయ్య మీద అట్ట కసురుతాడు. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్. ఈరోజు వచ్చినారు కాబట్టి సరిపోయింది, నెక్స్ట్ టైం ఇట్లా రాకూడదు. మీరు ఎవరైనా నా ఇంటికి రావాలంటే 2:30 తర్వాత నా ఇంటికి రండి. అది కూడా కండిషన్. ఆ దెబ్బకి నాకు వెంటనే మధ్యాహ్నం పూట 12:30, 1 గంట ఫోన్ కొడతారు. అన్న ఖాళీగా ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా, కోపంగా ఉన్నాడా, రావచ్చా అంటే అర్థమేమి? ఇక్కడ బంధువులు వస్తే మనమేం చేస్తామా? నువ్వైతే ఏం చేస్తావా? మందిరం వదిలేస్తాం. మనకది మన లక్ష్యం ఏంటంటే ఎవరైనా రావడం ఆలస్యం, అబ్బా వెంటనే మనం ఏం చేస్తాం? వచ్చినారు బ్రదర్ అందుకే ఆరాధన కూడా మానేస్తాం. మనం ఏదో వచ్చాడు ఒకళ్ళు వస్తే టక్ పుడుస్తాం. ఏమండి? దేవుని వాక్యానికి దాటిపోకూడదు మనం. ఆ ఆత్మ సాతానుడు ఏం చేస్తాడంటే ఆ రూపంలో నడిపిస్తాడు. నీకు దేవునితో ఉండనివ్వకుండా నీకు కొన్ని కార్యాలు పెడతాడు, సుఖభోగాలు ఇస్తాడు. అర్థమైందా? మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను నేను. తిండి విషయం పెడతాడు. ఆదివారం వండుకొని అని వస్తారు. యాడికా? ఒక్క ఆదివారం రోజు నోరు కట్టుకొని రాలేరు. పాటలు అయిపోతుంది, రొట్టె పాటలు అయిపోతుంది, మొదటి పాట అయిపోతుంది, రెండో పాట అయిపోతుంది, సిలువ ధ్యానం అయిపోయి ఉంటుంది, స్తుతి పాట అయిపోతుంది, ఆరాధన పాట అయిపోతుంది, కృతజ్ఞతలు అయిపోయి ఉంటాయి. వాక్యం చెప్తూ ఉంటారు. ఆయన నీ కొరకు మరణించాడు, ఆయన అన్ని వదులుకున్నాడు, ఆయన అన్ని చెప్తా ఉంటే అంత అయిపోతుంది. కృతజ్ఞత చెల్లిన తర్వాత రొట్టె ఇచ్చే టైంకి చాలామంది వస్తారు. ఏ టైంకా? ఆ ఆదివారం రోజు రొట్టె విరిచే టైంకి వస్తు నువ్వు ఆగిపో. ఆ రొట్టె తీసుకోవద్దు. నువ్వు వచ్చే వారం ప్రార్థన చేస్తున్నప్పుడు ముందుగానే రా. ఒక ట్రైన్ కొరకు నువ్వు ఎలా కాచుకుని ఉంటావో ఆదివారం రోజు పోవాలంటే అట్టా సిద్ధపడి రావడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. రాత్రే నిద్రపోయి సిద్ధపడుకొని రావాలి. ఏం చేస్తావు? కొంతమంది ఏం చేస్తారు? నిద్ర కూర్చుంటారు. ఓ ఎమ్మ టైం అయిపోయింది, గబగబా వచ్చేకుంది.
ఏం చెప్తున్నా, నాకు వచ్చిన సంగతులు నిద్రపూడ్చాం సార్, రాత్రి అంతా మేలుకొని. అప్పుడు ఏమి లేదు వాళ్ళు. ఏ ఆత్మ వచ్చింది ఇప్పుడు? నిద్రాత్మ వచ్చింది, కునుకులం వచ్చింది, బాగా కునికావు. ఇప్పుడు దేవుని సహవాసాన్ని కోల్పోయావు. దేవుని వాక్యం అంటే ఒక దినము నాతో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక నిమిషం కూడా దేవునితో గడపడం అది విలువైనది, అది నీకు ఆశీర్వాదమైనది. కానీ వాటిని పోగొట్టుకుంటున్నావు. నిన్ను నీవే గాయం చేసుకొని ఈ లోకభోగాలు ఇచ్చాడు సైతాను. ఎవరికి? యేసు ప్రభుకే. అయ్యా దో రొట్టెలు చూపిస్తా, ఇదిగో ఈ లోక రాజ్యం ఇస్తా. ఈడేంది ఇచ్చేది? ఆయన చేసిన సృష్టి అది. నేను ఇస్తాడు. ఏ సైతాను నా దగ్గర నుంచి వెళ్ళిపో. అర్థమైందా? మనకు లోక ఆశలు చూపించి, తిండి ఆశలు చూపించి ఏం చేస్తున్నాడండి? దేవునికి దూరం చేస్తున్నాడు సైతాను. ఇవ్వవలసిన గౌరవం, ఇవ్వవలసిన మర్యాద, ఇవ్వవలసిన ఘనత దేవునికి ఇవ్వలేకుండా చేస్తున్నాడు. అది నీకు తెలియకుండా సరేలే రేపు వారం మొదలు, వచ్చే వారం మొదలే, మళ్ళీ చూద్దాంలే, ఎవరేమడతారు కానీ అడిగితే ఏమా మనకేం భయమా? ఇది కాకుండా ఇంకో మందిరం. ఇలాగ చాలామంది తయారవుతున్నారు సంఘాల్లో. వేస్తామా? ఆలోచన చెయ్యి. సంఘం అంటే ఆశామాష కలిగింది కాదు, తన రక్తము నీ కొరకు దారపోసాడు. ఒక బాటిల్ రక్తం ఇవ్వమంటే 10 మంది ఆలోచిస్తున్నారు దీనికి ఇచ్చేదానికి. ఒక బ్లడ్ ఏమండి మన మధ్యలో మోసి ఉన్నాడు, ఆ బ్లడ్ తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాడో ఒకరోజు తెలిసింది. ఏమండి బ్లడ్ కొరకు, అదే బ్లడ్ కావడానికి ఎంత ప్రయత్నమో. నీ కొరకు ప్రభు రక్తమే కాచాడే. నీ దేవునికి నువ్వేమి ఇవ్వగలవు? ఆయన ఏమడిగాడు? నీ ధనం అడిగాడా? నీ ఆశీర్వాదం అడిగాడా? నీ భోగభాగ్యాలు అడిగాడా? నీ సిరి సంపద అడిగాడా? ఏమి లేవు, నువ్వు ఉంటే చాలు అన్నాడు. నువ్వు ఇస్తే చాలు. ఒక ఆత్మ, ఒక వ్యక్తి ప్రభుతో జీవించడం చాలు. ఇక్కడ తను తాను గాయపరుచుకునే స్థితిలోకి వచ్చే కారణం చేసిన దేవుడు ఉండవలసిన స్థానాల్లో దెయ్యానికి స్థానం ఇచ్చాడు. దురాత్మలు ఏలుబడి చేసే విధంగా ఇచ్చాడు. ఎప్పుడైతే వారిలోనికి రావడానికి ప్రయత్నం అంటే వారు సైతాను ప్రారంభించబడే వ్యక్తిగా మార్చబడింది. ఇక రాయబడిన మాట ఏంటంటే దేవుని పిల్లల మీదకి వాడు జోక్యం చేసుకున్నాడు. ఈరోజు ఇక్కడ వాక్యం ద్వారా మనకు మనమే బాధ కలుగు చేసుకునే స్థితులకు నడిపించేస్తాడు. నిన్ను నీవే చేసుకునే పరిస్థితులు దేవుని వాక్యంలో ఒక మాట మనం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 47:6 బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 47:6 చూడండి. ఇక్కడేమో తన్ను తాను గాయపరుచుకున్నాడు ఈ సేన. మరొక మాట ఇర్మియా గ్రంథం 47:6 బైబిల్ తీసుకొచ్చి ఫస్ట్ చదవాలి. యెహోవా ఖడ్గమా, నీ పరలోనికి గురి విశ్రమించి 47:6లో నీ ఎన్నాళ్ళ వరకు నిన్ను నీవే గాయపరచుకుందువు. అమ్మా ఈరోజు నువ్వు ఎలా గాయపరచుకుంటూ తెలిసిన? చాలామంది ఒక్కేసి నువ్వే గాయం చేసుకుంటున్నావు. సారా దాగి నువ్వే గాయం చేసుకుంటావు, గుట్కా వేసుకుని నువ్వే గాయం చేసుకుంటావు. ఇక్కడేమో దేవుని బిడ్డ, అక్కడేమో సాతాను బిడ్డగా బ్రతుకుతున్నావు. ఇప్పుడు ఎవరు గాయం చేసుకుంటావు? ఎవరు గాయం చేయలా? నీకే. అయినా గ్యాస్ ట్రబుల్ రావడానికి కారణం ఏంటి? ఇష్టానుసారంగా మసాలాలు, ఇష్టానుసారంగా బేకరీలో ఆ ఫుడ్ ఐటమ్ వల్ల నీకు నష్టం తెలుసు. నువ్వేం చేస్తున్నావు? లిమిట్, మరీ అతిగా వద్దు, ఒక తగు మాత్రం. కానీ వాటన్నిటికీ మనం అధిగమించి తింటే పోతే పోయిందిలే. కానీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఒక ఆమెని ఏమంటారంటే, అమ్మ ఇప్పుడు కాదమ్మా ఉండాలి, సస్తే పోతే పోలే. మరి ఎందుకు వచ్చినావు అడిగి? నువ్వా మరి ఎందుకు వచ్చినావు? బతకాల మనసు నీకు ఉందిగా. అర్థమైందా? నీ ముందు నీ బిడ్డల తరం ఉంది, గుర్తుపెట్టుకో. నీ ముందు నీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ కొరకు నువ్వేం చేయాలి? నీ బిడ్డలకు నువ్వేమవ్వాలి? రోల్ మోడల్ అవ్వాలి. ఓ తండ్రిగా, తల్లిగా. యవ్వనస్తులారా జాగ్రత్త. మీ అమ్మ నాన్న ఏ స్థితిని అనుభవిస్తున్నారో ఆ స్థితి నీకు రాకూడదు. వాళ్ళు పడిన బాధ పడకూడదని మీకు చెప్తూ ఉంటారు. ఏమి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ప్రశ్నిస్తున్నావు? తెలియకుండా మోసం చేస్తున్నావు తల్లిదండ్రులకి. ఇష్టానుసారంగా నువ్వు అనుభవిస్తున్నావు, ఏమి దీనిలాగా కవర్ చేస్తున్నావు. ఈరోజు ఎంత తల్లిదండ్రులు మోసం చేస్తున్నట్టు బిడ్డలు యవ్వనస్తులు, అంత యవ్వనస్తులు మోసం చేస్తున్నారు. నష్టం ఎవరికి? వాళ్ళు కాదు, నీకు నీవే గాయం చేసుకుంటున్నావు. చివరి పరిస్థితులు ఏమంటే తారుమారుపై ఏడ్చే స్థితిలోకి వస్తున్నావు. ఆలోచన చేయండి. నీకు నీవే నష్టం చేసుకుంటున్నావు, నీకు నీవే గాయం చేసుకుంటున్నావు. ఇప్పుడు బాధపడుతున్నావు, తెలియకుండా పోతావు, తెలియకుండా చూసుకుంటావు, తెలియకుండా వస్తావు, ఏమో చేస్తున్నావు, ఎంతో ప్రయత్నం చేస్తున్నావు, కుదరడంలా. నీ గాయానికి కారణం ఎవరు? నీవే. నీ శ్రమకి కారణం ఎవరు? నీవే. నీ కన్నీటి కారణం ఎవరు? నీవే.
నువ్వు చేసిన పని ఒకసారి గుర్తు తెచ్చుకో. నువ్వెంత తప్పు చేస్తున్నావో, నువ్వెంత పొరపాటు చేస్తున్నావో, నువ్వెంతగా నీ దేహానికి నష్టం కలిగిస్తున్నావో. అర్థమైందా? 10 ఐస్ క్రీములు తినేస్తే తలస్నానం చేసి పడుకో, ఏమవుతుందా? జ్వరం వస్తుంది, జలుబు వస్తుందో, అక్క రాత్రి బాగున్నానక్క తెల్లారి జలుబు వచ్చింది. కానీ నువ్వు తిని చెప్పవే, నువ్వు తిని చెప్పవు, కానీ జలుబు వచ్చింది జ్వరం వచ్చింది మాత్రం చెప్తున్నావు. ఇప్పుడు నీకు నీవే గాయం చేసుకుంటున్నావు. మళ్ళీ ఐస్ క్రీమ్ ఒకటి, కూల్ డ్రింకులు ఒకటి, మళ్ళీ కూలింగ్ వాటర్ ఒకటి, అన్నీ మిక్సింగ్. నేను నువ్వు గాయం చేసుకుని ఏందో ప్రార్థన చేసుకున్నానక్క ఏ టైప్, అది కాదు. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోడు, దేవుడి మీద ఎన్నడూ నింద వేయకూడదు. క్రైస్తవ్యమా, దేవుడు నన్ను బాధ కలిగించాడు అని అనకూడదు. ఒకవేళ నీకు కలిగించవచ్చేమో, కానీ నా మేలు కొరకే అనాలి. ఏమనాలి? నా మేలు కొరకే. మనం పాడతాం, అంతా నా మేలుకే ఆరా. మా పాట వచ్చింది పాడుతున్నావా కదా? మన పాట వచ్చింది పాడుతున్నాం, ఆయన అనుభవంలో పాడాలి మన పాట. ఇది పాట వచ్చి పాడేది ఎవరైనా పాడతారు, చూసి పాడేవాళ్ళు పాడకపోతే చూడకుండా పాడేవాళ్ళు కాదు. పాట నీ అనుభవంలోంచి రావాలి. అంతా నా మేలుకే. ఎన్ని శ్రమలు నా దగ్గరికి వస్తాయి, రాని ప్రభువా నేను తట్టుకొని నిలబడతానయ్యా. దురాత్మ శక్తుల ప్రభావం నా దగ్గరికి రాని, నా ప్రభువే జయిస్తాడు. నీకు గాయ పరిస్థితుల్లో ఉన్నావా, రాని. సేనాన దేవుడు వదిలేడా? వదలలేదు. ఆలోచన చేసుకోవాలి ఈ రాత్రి వేళ. నీకు నీవే గాయం కావడానికి ఏది కారణం ఆలోచన చేయి. మరొక మాట దైవుని వాక్యంలో చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17 వచ్చి చూడండి. ఆయన ఇర్మియా గ్రంథం 2:17 చదువు. ఇర్మియా గ్రంథం 2:17 అక్కడే. నిన్ను దేవుడు నేను మార్గంలో నడిపిస్తూ ఉంటే చూస్తున్నావా? ఆయనేమో నడిపిస్తున్నాడు, నువ్వేమో వదిలేస్తున్నావు. ఆయనేమో రమ్మంటాడో నేను రానంటావు, ఆయన పొమ్మంటాడో నేను పోనంటావు. అంటే నీ ఇష్టమా? అంటే నువ్వు నడువని, అంటే నువ్వు జీవిస్తున్నావని, దేవుడు తర్వాత చూసుకుందామని, పరలోకమైనప్పుడో లేదా ఈ లోకం వదిలితే అప్పుడు చూద్దాలి దేవుడు కదా, ఇప్పుడే దేవుడు అంటే ఏం లాభం అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు మళ్ళీ చూసుకుందాం అనుకుంటున్నావు. నేస్తమా, ఆలోచన చేయి రాత్రి వేళ. దేవుడు మంచి మార్గం నడవమని చెప్తూ ఉంటే, మర్ర చదువునైనా ఆయన మార్గంలో నడవమని చెప్తుంటే నడిపించుతుండగా ఆయన ఏమో నడిపిస్తున్నాడు. నెక్స్ట్, నీవు ఆయన విసర్జించుట వలన, అండర్లైన్, నీకు నీవే, ఎవరు చేయాల, నువ్వే ఏం చేస్తావు, తొలగిపోతున్నావు. నాకు బిజీగా ఉంది బ్రదర్, టైం లేకుండా పోతుంది బ్రదర్, రాలేకపోతున్నా బ్రదర్, కుదరలేకపోతుంది బ్రదర్. ఇప్పుడు రోగంలో పడా చచ్చినట్టుగా ఏం చేస్తావా? ప్రభువా నువ్వు తప్పు, నాకు ఎవరున్నారు నాయన, ఈ రోగం వచ్చింది నాయన, ఈ బాధ వచ్చింది ప్రభు. ఏడవా? అది రాకముందే, నీ దగ్గరకు చేరకముందే ఆయన దగ్గరికి రా. దరికి నీ దగ్గరకు రాకముందే, అలలో సముద్ర తీరానికి ఒడ్డుకు రాకముందే కొంతమంది ఏం చేస్తారంటే అలలు వచ్చేప్పుడు సముద్రంలో మునగతారు, అలలోకి మనం కొట్టుకొని పోకుండాని. అర్థమవుతుందా? నువ్వు ప్రయత్నం చేస్తావు. అలాగనే దేవుని వాక్యం చేత నీకు నీవే ఏం చేసుకుంటున్నావు? ఆయన విసర్జిస్తున్నావు. మళ్ళా చదువు వచ్చిన, నీకు నీవే విసర్జిస్తున్నావు. నీవే బాధ కలుగు చేసుకున్నావు. ఆయన ఏం చేయాల? ఎవరు బాధ? నీ ఇష్టానుసారంగా తిరిగావు, నీ ఇష్టానుసారంగా గాయం చేసుకున్నావు, నీకు నీవే బాధ చేసుకున్నావు. విలాప వాక్యముల గ్రంథం దీనికి నిదర్శన వాక్యం చూద్దాం. విలాప వాక్యములు 3:33. విలాప వాక్యములు 3:33. హృదయపూర్వకమా, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యం అందరూ కంఠంగా నేర్చుకోండి. ఈ వాక్యం అందరూ కంఠంగా నేర్చుకోండి. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధనైనను కలుగా చేయడు. బాధ అయినా కలుగు చేయడు, విచారమైన కలుగు చేయడు. అయితే హృదయపూర్వకంగా ఆయన ఏది చేయడు. పరీక్షలు, టీచర్స్ పరీక్షలు పెడతారు పిల్లలకి. ఎందుకని? వాడు సామర్థ్యత కొరకు, అంతే తప్ప పరీక్షలు వాడి మేలు కొరకే. వాడి సామర్థ్యం ఎంత, సంవత్సరంతో చదువుకున్నాడు, ఆ సంవత్సరానికి ఫలితం వాడు ఎంత చదివాడని నేను నేర్చుకోవడానికి. ఇలాగనే దేవుడు మిమ్మల్ని పరీక్షించినప్పుడు ఆయన శోధించేవాడు కదా, ఆయన పరీక్షించేవాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి వేళ ఆలోచన చేద్దాం. నరులకైన బాధ అయిన విచారణ చేయలేదు, నీకు నీవే బాధ కలుగు చేసుకున్నావు. కాబట్టి నువ్వు నష్టపోతున్నావు.
మర్రా ఎందుకు మానవుడు అలా అయిపోతున్నాడు అని అంటే హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనం. ఎందుకు మన జీవితాలు అలా అయిపోతున్నాయి? హోషేయ గ్రంథం 13:9. ఇశ్రాయేలు నీ సహాయకర్త. ఇశ్రాయేలు, ఓ దేవుని జనాంగమా, మీకు నేను ఎలాగున్నాను? సహాయంగా ఉన్నాను, నీకు మేలు చేస్తున్నాను, నిన్ను దీవిస్తున్నాను, నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నిన్ను హెచ్చిస్తున్నాను, నేను రాకపోకలు కాపాడుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలకి ఎర్ర సముద్రం దాటేంత వరకే కాదు, పాలుతేలు ప్రపంచ దేశం వరకు కూడా ఇంతగా మీకు మేలు చేస్తున్నానే ఓ ఇశ్రాయేలారా, ఇశ్రాయేలు జనాంగమా, ఇశ్రాయేలు. చదువు చూడు ఏం చేస్తున్నావు. ఇశ్రాయేలు నీకు సహాయకర్తనేనాను, కానీ నిన్ను నీవేం చేసుకున్నావు? నిర్మూలన చేసుకుంటున్నావు. తర్వాత నీ పట్టణంలో దేనియందును నీకు సహాయం చేయకుండా నీ రాజు ఏమాయను, రాజును అధిపతులను నా మీద నియమించమని నీవు మనవి చేసుకుంటే. చూస్తావా, ఇక్కడ రాయబడిన మాటలు బట్టి మనం గమనం చేస్తే హోషేయ గ్రంథంలో ఓ చక్కటి మాటను మనం ఈ రాత్రి వేళ చదువుకున్నాం. దేవుడు వారు ఒక ప్రజల కొరకై ఆయన ఎంతగా సహాయం చేస్తూ ఉంటే వాళ్ళ జీవితాలు ఎంతగా దేవునికి దూరమవుతున్న సంగతులు మనం చూస్తూ ఉన్నాం. ఈ హోషేయ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వాక్యం ప్రకారం నీకు నీవే ఏ పరిస్థితుల్లోనికి నీవు వెళ్ళిపోయావో అదే మనకు అర్థమవుతుంది కదండి. అంత మాత్రమే 9వ వచనం చూద్దామా. 13:9 హోషేయ. నాకు విరోధివై ఏమైనా ఇప్పుడు సహాయం చేసే దేవుడికి మనం ఏమవుతున్నాం? మనం ఆయనకు విరోధులై మనం ఏం బాగుపడగలం? మనం దేవునికి విరోధంగా జీవించి ఏం బ్రతకగలం? దేవుడికి నచ్చని పని చేస్తూ, పాపాలు చేస్తూ, మోసాలు చేస్తూ, అవినీతి చేస్తూ, అపవిత్రతలో అనుభవిస్తూ నీకు నీవే ఇలా చేసుకుంటే ఏమి లాభం? హెస్కేలు గ్రంథం 22:3-4 వచనాలు చూడండి. నీకు నీవే ఏం చేస్తున్నావంటే విరోధమైపోతున్నావు దేవునికి. నెక్స్ట్ యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 3-4 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం ఏమనగా నీ కాలము వచ్చినట్లు నరహత్యలు చేయు పట్టణమా, నిన్ను అపవిత్రపరచుకున్నట్లు, నిన్ను నీవే అపవిత్రపరచుకున్నట్లు విగ్రహములు పెట్టుకున్న పట్టణమా, నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే నేరస్థాపన చేసుకుంటే. చూస్తావా, నీకు నీవే అపవిత్రత పరచుకుని, ఈ మాట నేరస్థాపన చేసుకుంటేవి, నీవు పెట్టుకునే విగ్రహముల చేతను నిన్ను నీవే అపవిత్రపరచుకుంటేవి. నిన్ను నీవే అపవిత్రం అయిపోయింది. నీ ఒళ్ళు, నీ చూపు, నీ మాట. మనమే మందిరానికి వస్తాం, మన చూపులు వేరే విధంగా ఉంటాయి. మన మందిరానికి వస్తాం, మన ఆలోచన వేరేగా ఉంటుంది. మన మందిరానికి వస్తాం, మన హృదయాలు సరిగ్గా ఉండదు. మన మందిరానికి వస్తాం, దుఃఖంలో వస్తున్నాం. మన మందిరానికి వస్తున్నాం, మనశ్శాంతి లేకుంటున్నావు. అంటే నువ్వేమి వినడం లేదు ఇక్కడ. దేవుని మాట మీద నీకు మనస్సు లేదు. ఏదో దేవుని దగ్గరికి పోతే ఏదని చేస్తాడని పోతున్నావు. అది కాదు, నా ప్రభు పక్షాన నేను వినాలి, నేను అపవిత్రం కాకూడదు దేవుని మందిరంలో. అంటే దేవుని వాక్యం వినకపోయినా, దేవుని గ్రహించకపోయినా నువ్వు వేషధారి అంటే దేవునికి అపవిత్రుడివే. వాక్యం అంటే రాసుకోవాలి. బైబిల్ గ్రంథం చదువుకున్నప్పుడు పెన్ను, నోట్బుక్, బైబిల్ తెచ్చి రాసుకొని నువ్వు నేర్చుకోవాలి జీవితకాలం. ఆయన మాట రాసుకోవడానికి నీకు సిగ్గా? చాలామంది సిగ్గుపడుతున్నారు రాసుకోవడానికి. ఎవరి మాట ఇది? అంటే యేసు ప్రభు మాట రాసుకోవడం నీకు సిగ్గైతే నీకు ఎట్ట దీవెనిస్తాడు? నీకు ఎట్ట ఆశీర్వాదం ఇస్తాడు? ఆలోచన చెయ్యి. దేవుని వాక్యానికి భయపడడం నేర్చుకోవాలి మనం. దేవుని వాక్యం రాయబడితే నిన్ను నీవే అన్నాడు. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 20 వచనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 21-20 చదువుదాం, మనం ముగిద్దాం. అక్కడ నిన్ను నీవే అమ్ముకుంటివి. ఏమన్నాడు? సేవకుడు చెప్తున్నాడు అన్నమాట. నిన్ను నీవే నువ్వు అమ్ముకున్నావు. అవును, పాపానికి అమ్ముకున్నాం, దోషాలకు అమ్ముకున్న జీవితాన్ని యేసు ప్రభువు కొని నేను కొన్నాడు. ఆయన తన రక్తం ఇచ్చి ప్రతి జనములోను ప్రతి జాతిలో కొని నీ కొరకు తన రక్తమే కార్చి ప్రాణం పెట్టాడు. నేస్తమా, నీ పాపాలు ఒప్పుకొని ప్రభువు నమ్ముకో, పరలోకం చేరుతావు. నీ అగ్నిగుండం తప్పించబడుతుంది, మోక్ష రాజ్యానికి చేరతావు. ఆయన రాజ్యములో నువ్వు ఆయనతో జీవిస్తావు, ఆయనతో బ్రతుకుతావు, ఆయనతో ఉనికి కలిగి ఉంటావు. ఎంతవరకు నువ్వు అపవిత్రుడిగా ఉంటావు?
ఎంతవరకు నీవే బాధ కలుగు చేసుకుంటాం, ఎంతవరకు దేవునితో గడపకుండా ఉంటాం, ఎంతవరకు దేవుని మాటను నువ్వు విరోధమైపోతాం, ఎంతవరకు నీవే శిక్ష విధించుకుంటాం.